कान्तोऽस्तिदां हिरण्यप्राकारामात्माञ्जलन्ति तत्तां तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां तामेव वक्ष्ये श्रियं चन्द्रां प्रभासां चन्द्रान्तरन्तेन्द्रियं लोके देवदुष्णावधारा तां पद्मिनीमें शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण सुधान्ताम्ने దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడెముక్కు చెల్లిస్తా అని చెప్పిన విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఏ ఆలయంలో లేకుండా వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో పేద భక్తులు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ పక్కన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తదుపరి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగే క్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి ఆధ్వర్యంలో అప్పటికే వేములవాడకు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీపోయి తిరిగి రావనుకున్న 20 కోట్ల రూపాయలను ఆ సమావేశం ద్వారా తిరిగి పంపించి బద్దిపోచమ్మ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి వేళ గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే రాజన్నను దర్శించుకుని ఇదే తంతల దగ్గర నా లగ్గం ఇక్కడ అయింది, ఈ దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే బాధ్యత ఉంది, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్న ప్రతి ఏటా 100 కోట్లు బడ్జెట్లో పెడతాను. రాజన్న భక్తులంగా ఈ ప్రాంత వాసులంగా ప్రతి బడ్జెట్లో చూసేవాళ్ళం మా రాజన్నకి ఏదన్నా బడ్జెట్లో డబ్బులు పెట్టిరేమని. కానీ రిక్తాస్తం ముండి చేయి చూపిన సందర్భంలో భక్తుల పక్షాన అనేక ఆందోళనలు చేసినాం, ప్రశ్నించిన గొంతులుగా నిలిచినాం. అందుకేనేమో ఆ రాజన్న ఈ ప్రాంత ప్రజలకు దేవుళ్ళుగా వేసి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం 2023-24 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు వెచ్చించి 2025-26 బడ్జెట్లో 100 కోట్లు వెచ్చించి 150 కోట్లతో ప్రస్తుతానికి మొదటి దశలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పండి. గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సుమారు 8 మంది మంత్రుల సమక్షంలో అనేక మంది శాసనసభ్యులు కూడా వచ్చి ఫౌండేషన్ వేసిన తదుపరి అభివృద్ధిని వేగంగా జరిపేటువంటి కార్యక్రమాన్ని అధికార యంత్రాంగానికి అప్పచెప్పినటువంటి వేళ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి సందీప్ కుమార్ జాగారి ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకొని ఇటు ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో వారితో పాటు అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని ప్రధానంగా 54 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వేములవాడ పట్టణ ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక 54 సంవత్సరాల రోడ్డు వెడల్పు సంబంధించి గతంలో 80 ఫీట్లతో మేము రోడ్డు చేస్తామని ఇచ్చిన ఆమె తప్ప ఏదో జీవో కాగితం తప్ప అమలుకు నోచుకున్న సందర్భంలో 47 కోట్ల రూపాయలతో అంచనాలను వీటిని వైస్ చైర్మన్కు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ ప్రతిపాదన పంపించి కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనను అమలు చేసేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారికి చెప్పినప్పుడు 47 కోట్ల రూపాయలు వారి ఖాతాలో వీటి అకౌంట్లో వచ్చినటువంటి వేళ నిర్వాసితులు మాట్లాడి ఈరోజు రోడ్డు వెడల్పు సంబంధించి ముందుకు పోయినప్పుడు ఇక్కడ 6 కోట్లతోటి 80 ఫీట్ల రోడ్డుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈరోజు ఇక్కడ పనులు ప్రారంభానికి 80 ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోడ్డు వెడల్పు సందర్భంగా కొంతమంది నిర్వాసితులైనరు వాళ్ళ త్యాగం వెలకట్టలేని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన వారిని మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఈ దేశంలో అత్యంత మేలైనటువంటి చట్టం అంతకు మించింది లేదు కాబట్టి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి సందర్భం చేసినాం. ఈరోజు ఈ రోడ్డుకు ఇరువైపు ఉన్నటువంటి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వారి త్యాగాలు వెలకట్టలేని వారి మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ 80 ఫీట్ల రోడ్డు మరి వీటి వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారి ఆలోచనతో సంబంధిత ఏజెన్సీలతో కూడా ఈరోజు ఈ 80 ఫీట్ల రోడ్డుకు సంబంధించి
ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణంతో పాటు వాకింగ్ ట్రాక్ను కూడా అధునాతన పద్ధతుల్లో లైటింగ్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పని ఈరోజు మనం ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ ఉన్న మాట ఈ సందర్భంగా మీకు తెలియదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించడానికి కోసం చెప్పేటువంటి ప్రయత్నం గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ఎస్పీ గారు ప్రభుత్వ ప్రతినిధిగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ పండుగలో పాలు పంచుకుంటున్నారంటే ఈరోజు మీకు కట్టుబడి ఉన్నాం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనేటిది చెప్పడానికి కోసమే వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమంలో ఉందామని చెప్పిన ఆలోచనతోటి ఈరోజు వచ్చినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటా ఉన్నాం. త్వరలోనే 76 కోట్లతో మొదటి దశలో వేమన రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పూర్తి కాబట్టి సంబంధించినటువంటి దానికి అగ్రిమెంట్లు కూడా పూర్తి కాబట్టి ఈరోజు నమూనాలు పూర్తి స్థాయిలో జేఎన్టీయూకి సంబంధించిన సంస్థ ద్వారా అనుమతి కోసం చూస్తూ ఉన్నాం. అవి రాగానే మొదటి దశలో ఈ 76 కోట్లతోటి రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారి అనుమతులు ఇప్పటికే 4 మార్లు వెళ్ళి తీసుకొచ్చిన వేళ ఆ కార్యక్రమాలు కూడా వేములవాడ పరిరక్షణ కమిటీ సమితిగా ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అంశంలో చర్చ జరిపించారు. వారి ఆలోచన కూడా తీసుకొని వేముల పట్టణ భక్తులు అధికారులకు సంబంధించి అటు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రతినిత్యం ఎవరు ఈ అంశాలు చెప్పినా వారికి అనుగుణంగా ముందుకు పోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అన్నమాట. పరిరక్షణ సభ్యులు చెప్పినట్టు దాని ప్రకారం కూడా పోయేటువంటి సందర్భం. అన్న సత్రానికి కూడా 35 కోట్లు మంజూరు కాబడ్డాయి, టెండర్లు పూర్తి కాబడ్డాయి, అగ్రిమెంట్ కూడా పూర్తయింది, ఆ పనులు కూడా ప్రారంభం కాబట్టి ఆ తదుపరి వచ్చే సంవత్సరాలు కూడా మరిన్ని నిధులు పెట్టుకొని ఈ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోయి శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం శీఘ్రతరంగా వచ్చేటువంటి భక్తులకు కలిగేలా స్వామివారి ఆశీస్సులు ప్రజలకు అందరికీ అందేలా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండేవేళ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితం అష్టవితులు ఆరోగ్యంతో ఉండే విధంగా దీవెనలు అందించు తండ్రి అని ఈరోజు రాజన్నను మొక్కేటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తండ్రి రాజన్న అని చెప్పిన మొక్కే ఈరోజు మేము ఈ పనులు కూడా ప్రారంభం చేస్తున్నాం. మళ్ళీ వీరంత తొందరలోనే రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి విస్తృతంగా విశాలంగా విస్తీర్ణం పెంచేటువంటి కార్యక్రమం కూడా తొందరలోనే అమలు చేస్తామని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వేములవాడ పట్టణానికి సంబంధించి ప్రజలందరికీ ప్రముఖులందరికీ చుట్టుపక్కల వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ కలెక్టర్ గారు ఇంతకుముందే నేను అన్న సత్రానికి సంబంధించిన అంశం చెప్పడం జరిగింది, వారి రివ్యూ నిన్ననే తీసుకోవడం జరిగింది. అది కూడా 35 కోట్లతో మంజూరు కాబడి అది టెండర్లు పూర్తి కాబట్టి పనులు ప్రారంభం చేయడానికి కూడా సిద్ధం ఉంది. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్న మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సంబంధించిన మిత్రులు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి వేళ నేను నా వైపు నుంచి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. ఈరోజు మంచికి మద్దతు ఇస్తూ మనం ముందుకు పోయే క్రమంలో రాజన్న ఆలయానికి సంబంధించిన అంశంలో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మీ ద్వారా కూడా మాకు చెప్పినట్టయితే ఇటు మాకు కానీ అటు అధికారులు కానీ చెప్పినట్టయితే వాటిని మౌల్డ్ చేసుకుంటూ ఏదైనా ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచన వస్తే దాన్ని చెప్తే తప్పనిసరిగా దాన్ని మౌల్డ్ చేసుకుంటూ వాటికి అనుగుణంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అభివృద్ధికి క్షేత్రస్థాయిలో ముందడుగు పడ్డదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.